మాట్లాడుతూ చెప్పాడు, డెఫినెట్గా దెర్ ఈస్ ఎ గ్యాప్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి దీనికైతే ఒక గ్యాప్ వచ్చింది. ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ఆయనకి చెప్పడము, దాని రిజాల్వ్ కాకపోవడము. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చాలా సందర్భాల్లో వెయిట్ చేస్తున్న సందర్భం నేను చూశాను. బయట వెయిట్ చేస్తున్న సందర్భం, లోపల ఎవడో కూర్చొని మాట్లాడుతూ అంటాడు, చెప్పుకోలేడు, ఆడ గొడవలేడు, గట్టిగా ఇది చేసుకుంటా. ఏమంటే ముఖ్యమంత్రి గారికి ఆయనకి చెప్పినాడు, ఆయన చేయండి పని అని చెప్తుంటాడు. నౌ దే ఆర్ ఆల్ ఇది అనమాట. కానీ నష్టపోయినది మాత్రం ఎవరున్నారంటే నాయకత్వం. ఖచ్చితంగా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాళ్ళైతే ఒక గ్యాప్ని అయితే, సీఎంఓ ఆఫీస్ అయితే ఖచ్చితంగా ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేసినారు. అది ప్రజాప్రతినిధులకును సీఎం గారికి ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేయగలిగినారు. డైరెక్ట్గా వీళ్ళు కూడా సమస్యను చెప్పుకోలేని పరిస్థితులలో వీళ్ళు కూడా ఉన్నారు. ఆ సమస్య రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను మా ధర్మవరంలో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం, ఫ్లైఓవర్ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ఒక 100 సార్లు తిరిగింటాను. జస్ట్ ఆ డబ్బులు అయిపోతుంది అని చెప్పేసి. ఒక బీటీ రోడ్డు కోసము, గుంతలు పడిన రోడ్డు కోసం అయితే ఒక 40 సార్లు ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికి, రావత్తు వాళ్ళ దగ్గరికి అయితే ఇట్ రియల్లీ లైక్ ఫైల్ నెంబర్లు వాళ్ళకి పెట్టడము, వాళ్ళు పర్సూ చేయడం. నా ఇంటికి వచ్చేదే జనాలకు సంబంధించినది. ఫ్లైఓవర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ తెచ్చినాక ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళినా కానీ ఎంటబడి పెడతా అంటే ఏదో వాళ్ళకు ఇది పడతానట్టు పోతా ఉంటుంది. హోప్ సో ఇప్పుడు డెఫినెట్గా అయితే వాళ్ళు ఒక ముఖ్యమంత్రికిను ఎమ్మెల్యేలకు ఒక గ్యాప్ని అయితే క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఓడిపోయినాము, గెలిచినామని చెప్పడం లేదు, కానీ రిలేషన్ అయితే చెడగొట్టగలిగినారు వాళ్ళైతే సీఎంలు. వాళ్ళకి ఏముంటుంది చెప్పు పొలిటికల్గా దీనికి సంబంధించి. సో నేను నిన్న రాజా చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఏకీభవిస్తా. సో నేనంత కఠినంగాను ఇది చెప్పలేను, కానీ చాలా సందర్భాల్లోనూ కూడా నేను మాట్లాడినాను. నేను అందుకే దాని దగ్గర పోవడం కూడా తగ్గించినాను. నేను చెప్తున్నాను, ఒక ఫ్లైఓవర్ది గవర్నమెంట్ ఆఫ్ నుంచి శాంక్షన్ చేయగా 1 year, ఇట్ టుక్ 1 year ఫర్ దెమ్ టు గివ్ ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్. అంతా కలిసిన 15 కోట్లు 20 కోట్లు ఉండదు. దాన్ని ఇవ్వడానికి కూడా అంత టైం తీసుకొని చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. సో అలా చాలా సందర్భాల్లోనూ కూడా చాలా ఈరోజు వాటిని అనుకోని కూడా ఇది ఇబ్బంది ఏం లేదు. కానీ అండ్ మేనిఫెస్టో దానికి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన వాళ్ళు. ఆ మేనిఫెస్టోను రీచ్ కూడా దాని చెప్తాడు, రుణమాఫీ చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. సేమ్ ప్లెయిన్గా నేను ఏదైతే చెప్పగలుగుతానో చేయగలుగుతానో అది మాత్రం చెప్తాను. అంటే హానెస్టీ ఇక్కడ నిజాయితీగా చేద్దాము అనేది. సో మామూలుగా అయితే 3,500 పెన్షన్ పెంచుతూ పోతానని అంటే ఒక మాట అయిపోయేది. కానీ 2028లో పెంచుతాను, 2029లో పెంచుతాను అని అదేదో డేట్స్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. అవతల చూస్తే చంద్రబాబు 4,000 ఇస్తాను, 50 ఏళ్ళకే 4,000 ఇస్తాను, ఈ నెల నుంచి ఇచ్చేస్తాను అని చెప్పాలి కల్లా, సరే నువ్వు ఏ సంక్షేమం అయితే నువ్వు ఇద్దామనుకున్నావో అదే సంక్షేమం ఇప్పటి నుంచే ఇస్తామంటున్నారు కదా అనే ఒక వీక్నెస్ కూడా ఉంటుంది కదా, ఒక బలహీనత. ఆ బలహీనత మీద కూడా ఇదే గన నిజమే ఉంటే గన వాట్స్ ఎవర్. సో మా ధర్మవరం నియోజకవర్గ కార్యకర్తలకు, లీడర్స్కి కూడా బీ స్ట్రాంగ్ అన్న బోల్డ్. నాకు కొంతమంది ఫోన్ చేసి నా టపాకులు కాలుస్తున్నాను, నా మోటార్ సైకిళ్ళతో తిరుగుతున్నాను. డెఫినెట్గా నువ్వు చేయలేదు అంటే నీకు ఆ క్యారెక్టర్ ఉంది, వాళ్ళకు క్యారెక్టర్ లేదు. మరి ఏం చేసేటో వాళ్ళలో పథకాలన్నీ తీసుకున్న వాళ్ళే ఉన్నారు అన్నట్టు ఉండొచ్చు. దానికి ఏముంటుంది చెప్పు. నేను ఒక కేసులో చూసిన నిన్న, ఒక ఊర్లో వాడు చొక్కా ఇప్పి తిరిగినాడు, ఒక దాని మీద వాళ్ళ లీడర్ ఇంటి ముందరని ఒక వీడియో తీసి పెట్టినాడు. ఎవడైతే కంటే అతనికి ఏదో పాపం ఇబ్బందుల్లో ఉంటే 60,000-65,000 రూపాయలు సవేర్లో హాస్పిటల్లో కట్టి అతనికి ట్రీట్మెంట్ చేసినాడంట. వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి ఎగలాడుతున్నాడు. సో దీంట్లో నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది అనేది అందరికీ ఉంటుంది అనేది తప్పు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్. సో ఏదేమైనప్పటికీ కూడా
మా క్యాడర్ని, మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది, టఫ్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బి బోల్డ్, స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి, డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది. ఎందుకంటే దిస్ 5 years ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. టఫ్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎవరు దీంట్లో ఇది కాదు. 23 సీట్స్లో ఉన్న ప్రభుత్వం అతను బౌన్స్ బ్యాక్ అయినాడు. 2 సీట్ల నుంచి 151 సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం. సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు. బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. దట్ మీన్స్ దీని నుంచి, ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా, ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు.